పరకాల ప్రభాకర్ చేసిన ప్రధానమైన వ్యాఖ్యల్లో ఒకటి 2024 ఎన్నికలకు సంబంధించిన మేజర్ అంశాల మీద తెర మీద తీసుకొచ్చారు. అంటే పోలింగు లేట్గా జరిగింది. అదేవిధంగా రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2:30 వరకు జరిగిన పోలింగ్లో ఎవరికి ఓట్లు వేసారు అన్న విషయం ఎవరికీ తెలియదు, భగవంతుడికి కూడా తెలియదు అన్న అంశాన్ని మీద పరకాల ప్రభాకర్ చాలా వ్యాఖ్యలు చేశారు. ఇంకో అంశం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికలకు సంబంధించిన అంటే ఈ నైట్లోనే 1 నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి. అంటే నైట్ 11:45 నుంచి తెల్లవారుజాము 2:30 లోపు అంటే టైం కూడా లెక్కేసి నైట్ ఆ టైంలోనే ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే ఒక్కొక్క నిమిషానికి 3 ఓట్లు పడ్డాయి అని చెప్పారు. ప్రాక్టికల్గా చెప్పాలంటే మినిమం 1 నిమిషానికి 3 ఓట్లు పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ నైట్లోనే ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లోనే 50 లక్షల ఓట్లు పడ్డాయి అనేది కూడా చెప్పారు. సో ఈ మన ఏపీ ఎన్నికల్లో 2024 తర్వాత ఈ ఎన్నికల మీద కావచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి వన్ సైడ్ వచ్చిన మెజార్టీ మీద చాలామంది అనేక అంశాల మీద ప్రశ్నించారు, అడిగారు. డెమోక్రసీ సిస్టంలో ఎన్నికల కమిషన్ ఉంది. పరకాల ప్రభాకర్ గారు నిన్నటి నుంచి నిన్న చేసిన వ్యాఖ్యలు అనేక ఛానల్లో డిబేట్ నడుస్తున్నాయి. నేను కూడా పేపర్లో కూడా ఇది ఎన్నికల కమిషన్ స్పందించాలని చెప్పాను. ఏపీ ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా డెమోక్రసీ సిస్టంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల మీద ప్రజలకి అపోహలు ఉన్నా లేదా అపోహలు ఏదో జరిగింది అన్న అంశాన్ని ఎవరైనా మేధావులు కనుక ఇలా ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నుంచి కూడా స్పందన ఉండాలి. అలా లేకపోతే పూర్తిగా ఎన్నికల వ్యవస్థ మీదే ప్రజలకు అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ వ్యవస్థ మీద సరైన అవగాహన, నమ్మకం లేకపోవడం వల్ల పోలింగ్ శాతం తగ్గిపోతుంది. సో ఇలాగా ఖచ్చితంగా అంటే పరకాల ప్రభాకర్ వ్యాఖ్యల మీద ఎన్నికల కమిషన్ అస్సలు ఏ రకంగా స్పందించకపోవడం బాధాకరం. అంటే కొన్ని అంశాలు పరకాల ప్రభాకర్ గారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వాళ్ళతో కలిసి పనిచేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఆయన కలిసి పనిచేశారు. అంటే రెండు ప్రభుత్వాలతో కూడా ఆయన పనిచేసిన వ్యక్తి. సో అతను చిన్న వ్యక్తి ఏం కాదు, అంటే రాజకీయపరమైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అనలిస్ట్ కూడా. కాబట్టి ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఎన్నికల వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందన్న పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అవగాహన లేని వ్యక్తులు లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా విమర్శిస్తే అది వేరే అంశం. కానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన ఎన్నికల కమిషన్ ప్రధానంగా స్పందించాలి. అవి తప్పు, అలాంటివి కాదని వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రజల్లో నెగిటివ్ సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో ఏదో జరిగిందేమో అన్న ఫీలింగ్ బలంగా వెళ్తే మాత్రం ఎన్నికల వ్యవస్థ మీద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై వైసీపీ ఎలా ముందడుగు వేయబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు అంటారు? ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఖచ్చితంగా వైసీపీ చాలా అంశాల మీద ఈ పరకాల ప్రభాకర్ గారు అంతకుముందు కూడా 2-3 లేవనెత్తారు. కేఏ పాల్ గారు కూడా మాట్లాడారు. కేఏ పాల్ గారు కూడా మా కుటుంబంలో సుమారు 8 మంది ఉంటే నాకు 5 ఓట్లే పడ్డారు. సో మొన్న జరిగిన ఎన్నికల అంశం మీద కూటమి ప్రభుత్వానికి వన్ సైడ్ మెజార్టీ రావడం ఒక్కటే కాకుండా దాని మీద ఉన్న అపోహలు ఎవరైతే లేవనెత్తున్నారో వాటికి ప్రభుత్వం నుంచి స్పందన లేదు, ఎన్నికల కమిషన్ నుంచి కూడా స్పందన లేదు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఈ అంశం మీద స్పందించాలి. పరకాల ప్రభాకర్ గారు చేసిన అన్ని అంశాల మీద కూడా ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.